మన పిల్లలకు విద్య అనేది లేకపోతే ఒక కుటుంబం బాగుండాలంటే పిల్లలు ఉన్నతంగా ఉండాలన్నా ఒక ఉద్యోగ రంగంలో కాదు, ఒక రాజకీయ రంగంలో కాదు, ఒక వ్యాపార రంగంలో కాదు, బయటికి వెళ్ళి మాట్లాడాలన్నా విద్య అనేది ఒక కవసరం లాంటిది. మనం ఇంటికి వచ్చిన మన విద్యార్థులు ఎంత వినయంగా ఉన్నారని కాదు, ఏం చదువుతున్నారు, మనం ఏం చెప్పాలి అని మీరు కనీసం తల్లైనా ఇంటిగా తండ్రైనా ఒక గంట ఆ పిల్లలు కేటాయించాలి. మరి ఈరోజు ఇప్పుడు ఉన్న జనరేషన్లో 10th క్లాస్ స్కూళ్ళు ఉన్నాయి, 8th క్లాస్ దాకా ఉన్నాయి. మరి మేము చదువుకున్నప్పుడు పోలానికి వెళ్ళేవాళ్ళం, పాళ్ళూరు వెళ్ళేవాళ్ళం, ఈ పక్కన కుయ్యారు 7th దాకా ఉండేది. ఈవేళ పిల్లలకి నడిసే టైం కూడా కాదు, దగ్గరలోనే స్కూళ్ళు ఉన్నాయి. మరి మనం ముందు చూసుకున్నట్లయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు కొన్ని కిలోమీటర్లు మైళ్ళు దాటి ఆయన వెళ్ళి స్కూల్కి ఆ వెళ్ళే దారిలో ఓ నది ఉంటే ఆ నది దాటుకుని అవతలకి వెళ్ళి ఆయన చదువుకుని ఆయన లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో నేను గొప్ప విద్యార్థి కావాలి అని వారు ఈ దేశానికి ప్రధానమంత్రి కూడా అయ్యారు. మన పిల్లల్ని కూడా అలా తీర్చిదిద్దాలంటే మీ కర్తవ్యం, మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎంతైనా పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉందని మాకు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక విశిష్టమైన కార్యక్రమం ఉంది, అంతర్జాతీయ సేవా దినోత్సవం. అంటే మన పిల్లలకి సేవ చేస్తాం మనం నేర్పాలి. తోటి వ్యక్తి ఆపదలో ఉంటే మన పిల్లలకి వెళ్ళి ఆ వ్యక్తి ఆ కుటుంబం ఆపదలో ఉంది, మనం కొద్దిగైనా మనం ఉపకారం చేయాలని మన పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈవేళ మహిళా తల్లిదంతా కూడా ఇచ్చేది కాబట్టి ముందు పిల్లలకి సేవ నేర్పండి. ఈ సేవ పిల్లలకు నేర్పేమో ఆ దైవం మన కుటుంబం పలుస్తుంది. ఆ దైవానుగ్రహంతో మన పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారని ఉంటారని ఆరోగ్యం ఐశ్వర్యంతో ఈ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.